హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ MixedPickle. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటబుల్ జ్యూస్ గురించి తెలుసుకుందాం. వెజిటబుల్ జ్యూస్ అనేది ఎలా చేసుకోవాలో చూసే ముందు దానివల్ల ఏంటి ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందామండి. మనం నార్మల్గా ఫేస్ అనేది గ్లో రావాలన్నా, మనం అందంగా కనిపించాలన్నా కూడా మనం ఎక్కువగా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటాం. చాలామంది ఇప్పుడైతే కాలేజ్ స్టూడెంట్స్ నుంచే స్టార్ట్ అయిందండి. ఏమన్నా ఫేస్ కొంచెం డల్ అయిపోయినా, ఫేస్ మీద కొంచెం నల్లగా మారినా, ఏమైనా కూడా ఏదో ఒక ఫేస్ ప్యాక్స్ అనేది బయటికి వెళ్ళడం, వేయించుకోవడం. గోల్డెన్ ఫేషియల్స్ అంట, బ్రైడల్ ఫేషియల్స్ అంట బ్రైడ్ కాకపోయినా బ్రైడల్ ఫేషియల్స్ కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారండి. అలాగే ఇంకా షెహనాజ్ ఫేషియల్స్ అంట. ఎంతకాలం మన స్కిన్ గ్లోగా ఉండేలా చేస్తాయండి. ఎప్పుడు కూడా ఏ కెమికల్స్ ఉన్న ఏ ప్రోడక్ట్స్ కూడా మన స్కిన్ గ్లోగా ఉండేలా చేస్తాయి, కానీ షార్ట్ టైం మాత్రమే అండి. కొన్ని ఒక 2 రోజులు 3 రోజులు ఫేషియల్ చేయించుకున్న ఒక 3-4 డేస్ తర్వాత చూడండి మన స్కిన్ మరీ నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి అలాంటి ఫేషియల్స్ మనం 5 డేస్కి ఒకసారి వేయించుకోగలమా? 5 డేస్కి ఒకసారి గ్లోగా మారగలమా? అలాంటి కెమికల్స్ ఉన్న క్రీమ్స్ కానీ మన ఫేస్ పైన అంతగా రబ్ చేసి యూజ్ చేసినట్లయితే దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా మన స్కిన్ లోపల వరకు వెళ్ళి మన స్కిన్ని బాగా డ్యామేజ్ చేసేస్తాయండి. సో వేసుకోవచ్చు, ఎప్పుడో అకేషనల్గా వేసుకుంటే మంచిదండి. కాబట్టి ఆ ఫేషియల్స్ని మనం రెగ్యులర్గా అయితే వేసుకోలేం. రెగ్యులర్గా మన స్కిన్ గ్లోగా ఉండేలా ఒక లైట్ వేసినట్లు ఉండాలి ఎప్పుడు కూడా స్కిన్. అప్పుడే కదండి మనం అందంగా కనిపిస్తాం. అసలు అందంగా కనిపించకూడదని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏ ఏజ్లో వాళ్ళకైనా నేను బాగా కనిపించాలనే ఉంటుంది. ఇది మాత్రం అబద్ధం కాదు. ఎవరు లేదు నేను ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని మాత్రం అబద్ధం చెప్పకండి. అలాంటి వాళ్ళకే మనసులో ఎక్కువగా అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది. సో అందరికీ ఈ కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలని నేను చెప్తానంటే, ఏదో బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం కానీ, ఏ పడితే అవి కెమికల్ ఫేస్ ప్యాక్స్ ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు రెడీ టు వేర్ ఫేస్ మాస్కులు కూడా ఉన్నాయండి. అలాంటివన్నీ తెచ్చుకొని పూసేసుకునేసేసి అందంగా ఏదో ఒక 2 రోజులు కనిపించేసేయడం అలా చేయకుండా మనం ఫేస్ని న్యాచురల్గా ఎప్పటికీ గ్లోగా ఉండేలా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా చూడండి, మనం అవుటర్ సైడ్ ఇప్పుడు ఫేస్ గ్లోగా ఉండాలని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఎన్నిసార్లు డైలీ ఫేషియల్స్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో, అలాగే మన స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా అందంగా కనిపించాలంటే ఇన్నర్ సైడ్ కూడా మనం దానికి కావలసిన పోషన్ని అందివ్వాలి. సో అలా అంటే బయట ఎంతైతే కేర్ తీసుకుంటామో ఇన్సైడ్ కూడా మన బాడీకి కూడా అంత హెల్దీ ఫుడ్ని మనం ఇచ్చినట్లయితే మన స్కిన్ అనేది ఎలాంటి ఫేషియల్స్ అక్కర్లేదు, ఎలాంటి ఫేస్ ప్యాక్స్ అక్కర్లేదు, న్యాచురల్గా ఫేస్లో లైట్ వేసినట్టు కనిపిస్తుందండి. మన ఫేస్ అంత నిగారింపుగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఎలాంటి స్కిన్ మీద అన్క్లియర్ స్కిన్ అనేదే ఉండదండి. క్లియర్ స్కిన్ ఉంటుంది. ఫేస్ రోజు రోజుకి గ్లో పెరిగిపోతుందండి. సో అలాంటి వెజిటబుల్ జ్యూస్ నేను మీకు చేసి చూపిస్తాను. దీన్ని గనక మీరు రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకున్నట్లయితే మీ స్కిన్ గ్లోగా మారడం మాత్రం ఎవ్వరు ఆపలేరండి. అలాగే ఈ వెజిటబుల్ జ్యూస్ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా చాలా మంచిదండి. అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిదండి. నేను ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ కూడా చాలా స్ట్రెంగ్త్గా అవుతుందండి. ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో ఈ జ్యూస్ ఒక్క 1 మంత్ తీసుకోండి, మీ హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోండి. అలాగే బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవుతుందండి ఈ జ్యూస్ వల్ల. బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అవుతాయండి. సో మన స్కిన్ని అంత గ్లోగా మార్చే వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో పదండి చూసేద్దాం. వెజిటబుల్ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక పెద్ద క్యారెట్, అలాగే ఒక హాఫ్ బీట్రూట్, ఒక టమాటా, 2 ఉసిరికాయలు, ఒక కీరా దోస, అలాగే 10 కరివేపాకులండి. ముందుగా బ్లెండ్ చేసుకోవడానికి కీరా దోస, అలాగే టొమాటోస్,
అలాగే ఉసిరికాయలండి. ఫస్ట్ ఈ మూడింటిని బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే క్యారెట్ బీట్రూట్ వేయండి, లేదంటే సరిగ్గా మెదగవన్నమాట. తర్వాత మళ్ళీ అందులోకి క్యారెట్, బీట్రూట్, మిగిలిన కరివేపాకులు వాటిని కూడా వేసి ఒకసారి కొంచెం వాటర్ పోసి వాటిని బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం క్యారెట్, బీట్రూట్ కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకునేటప్పుడు బాగా స్పూన్తో బాగా అలా అంటూ కలుపుతూ ఉండాలండి. మొత్తం జ్యూస్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేసే వరకు అలా అంటూ ఉంటే మొత్తం జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుందండి. తర్వాత ఆ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకొని మనం ఒక అర్ధ నిమ్మ చెక్కని అందులో పిండుకొనేసేసి, అలాగే స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నట్టయితే మన వెజిటబుల్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనున్న గంట సింబల్ని మోగించినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లోకి వచ్చేస్తాయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.